ఆవిడ కేబినెట్ మంత్రి. ఆమె శాఖ ఏంటో కూడా ఆవిడకే సరిగ్గా తెలీదు. అన్ని పతిదేవులే చూసుకుంటూ ఉంటే తనకేం పని చెప్పండి? మహిళా శిశు సంక్షేమ హాస్టల్స్ లో పిల్లలకు పెట్టే తిండి తాను తింటున్నట్లు ఫోజులివ్వడం మాత్రం బాగా చక్కగా వచ్చు మంత్రిగారికి. ఆమెకి కిచిడీకి సాంబార్ రైస్ కి తేడా తెలియనంత అమాయకురాలిగా బిల్డప్పిస్తుంది. కాని 100 ఎకరాలు ఎలా నొక్కాలో మాత్రం భలేగా తెలుసు. ఆవిడే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యురాలు శ్రీమతి ఉషశ్రీ చరణ్. మేడం అమాయకంగా కనిపించినా ఆమె లోపల ఓ భూబకాసురుడు దాగి ఉన్నాడు. భర్త అడుగుజాడల్లో నడిచే ఉషశ్రీ ఓ మాస్టర్ ప్లాన్ వేసి కారు చౌకగా భూములు కొట్టేసి అడ్డంగా దొరికిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే పవన ప్లాంట్ల కోసం సుజలాన్ సంస్థ రైతుల నుంచి భూములు సేకరించింది. అయితే సర్కారు తీరుతో ముందుకెళ్లలేక వాటిని అమ్మేసుకుంది. ఇందులో పెద్ద తప్పేముంది, కామనే కదా అనుకుంటున్నారా? అక్కడే ఓ సీక్రెట్ దాగుంది. ఆ భూములను మంత్రి ఉషశ్రీ చరణ్ కుటుంబం కొనుగోలు చేసింది. తమ పేరుతో అయితే ఇబ్బందులు తప్పవని గ్రహించిన మంత్రిగారి భర్తగారు తెలివిగా భూములను డ్రైవర్ గురురాజ్ రిప్రజెంటేటివ్ గా రిజిస్ట్రేషన్ చేయించాడు. అబ్బో, ఎన్ని తెలివితేటలనుకుంటే పొరపాటే. ఇప్పుడు తీగలాగితే డొంకంతా బయటపడింది. జగన్ సర్కారులో పవన విద్యుత్ ఉత్పత్తికి విస్తరణకు వీలుకాని పరిస్థితుల్లో ఆ కంపెనీ ఆ భూముల్లో పనులు మొదలు పెట్టలేకపోయింది. ఈ క్రమంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మహిళా శిశు సంక్షేమ మంత్రి ఉషశ్రీ చరణ్ రంగంలోకి దిగారు. ఇక్కడ మార్కెట్ రేటు 10 లక్షలకు పైగా ఉండగా కారు చౌకగా సుజలాన్ కంపెనీని బెదిరించి ఎకరం 1,00,000కే కొనేసినట్లు తెలుస్తోంది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని సహచర మంత్రులు మరి ఉషశ్రీ చరణ్ కు హితబోధ చేశారో ఏమో. సుమారు 17 కోట్ల విలువైన భూములను కేవలం 1,60,00,000 రూపాయలకు కాజేశారు. పైగా బినామీ పేరిట రిప్రజెంటేషన్ రిజిస్ట్రేషన్ చేయించి చేతికి మట్టంటకుండా కూడా ప్లాన్ చేశారు. విద్యుత్ ప్లాంట్ వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని నమ్మి పొలాలు ఇచ్చిన రైతులు జరిగిన తంతు విని లబోదిబోమంటున్నారు. ఉషశ్రీ భర్త కనుసైగల్లో అక్కడ క్యాడర్ అధికారులు నడుస్తోన్న తరుణంలో సుజలాన్ కంపెనీ ఒత్తిళ్లకు తలొగ్గి చీప్ రేటుకే ల్యాండ్ అమ్మేసింది. ఇదండి జగన్ రెడ్డి గారు మీ మంత్రుల వ్యవహారం. అవునులే, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? యథా సీఎం తథా మినిస్టర్స్. అంతేగా.